श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेय समारंभां नृसिंहादिकमध्यमां सच्चिदानंद पर्यन्तां वंदे गुरुपरंपरां। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। गणपति गुरुमेकं सच्चिदानंद रूपं विबुध निवह सेव्यं योगमार्गाधिरूढं शरणमुपगतानामार्ति संघात्रिवज्रं मम हृदय निवासं भक्ति नम्रो नमामि। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। जय गुरुदत्त। మన సద్గురువులు పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుగ్రహ సంకల్పానుసారంగా ఈ గీతా మహాయజ్ఞంలో భాగంగా మళ్ళీ మనం అందరము మెమరైజేషన్ క్లాసులు అలాగే గీతా అర్థాలు చెప్పుకునేటటువంటి ఈ క్లాసుకి ప్రారంభం చేయబోతున్నాం ఇవాళ నుంచి. మనకింతటి అవకాశాన్ని కల్పించినటువంటి స్వామీజీ వారికి అలాగే ఎస్జిఎస్ గీత వారి ఆధ్వర్యంలో ఇది నడిపిస్తున్నటువంటి ఎస్జిఎస్ బీజీ టీం వాళ్ళకి అందరికీ కూడా మనము గౌరవపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుందాము. ఇక క్లాస్ ప్రారంభించే ముందర కొన్ని సూచనలు చెప్పి అప్పుడు నేను ఇవాళ మనం ఏం చెప్పుకోదలుచుకుంటున్నామో అదంతా వివరణ చేస్తానండి. ఈ క్లాసులు తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్పడానికి సమయము కూడా లేదు. కాబట్టి whoever if anybody is expecting these classes to be in English, kindly excuse, they will be conducted in Telugu only, Telugu language only. ఇంకొకటి, ఈ క్లాస్లో మీకు ఏదన్నా డౌట్స్ సందేహాలు ఉంటే ఇక్కడ ఎవరికి కూడా మాట్లాడేటటువంటి పర్మిషన్ ఉండదండి. ఎందుకంటే చాలా మంది లాగిన్ అవుతారు, ఇది కామన్ క్లాసు. కాబట్టి క్లాస్ అయిపోయాక మీకు ఏదైనా మోస్ట్లీ క్లాస్లోనే మీకు డౌట్లు అవి తీరుతూ ఉంటాయి. ఇంకా ఏదన్నా సందేహాలు మిగిలి ఉంటే ఎప్పుడైనా మీరు అవసరమైనప్పుడు నాకు మెసేజ్ పెట్టవచ్చు. అది భగవద్గీత గురించి మనము కొన్ని విషయాలు ముందర ఇంట్రొడక్షన్ లాగా ఉపోద్ఘాతం చెప్పి ఒక 2-3 క్లాసులు ఇంట్రొడక్షన్ అయ్యాక మళ్ళీ వారం నుంచి మనము 1వ అధ్యాయం శ్లోకాలు ప్రారంభం చేసుకుందామండి. ఈ గీత గురించి చెప్తూ ఒక మాట అంటారు, జయతు జయతు గీత కృష్ణ వక్త్ర ప్రభూత, జయతు జయతు గీత సర్వలోకైక మాత, జయతు జయతు గీత దైవ సంపత్ ప్రభూత, జయతు జయతు గీత విశ్వశాంతి ప్రసూత. కృష్ణ వక్త్ర ప్రభూత అంటే సాక్షాత్తు భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుంచి ఆవిర్భవించినటువంటి గీతకు జయము. జయము అంటే జయకారం చేస్తూ ఉంటాం కదా మనము. జయము అంటే సర్వోన్నతంగా వర్ధిల్లుట అని అర్థం అన్నమాట అండి. భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా పలికినటువంటిది ఈ గీతా బోధ. గీత అంటే ఉపదేశించబడినది. మనం సాధారణ అర్థంలో గానము చేయబడింది అని అంటాము. దీన్ని ఇంగ్లీష్ లో కూడా ద సాంగ్ సెలెస్టియల్ అని చెప్పి ట్రాన్స్లేట్ చేస్తారు. భగవద్గీతని సాంగ్ అని అంటారు, కానీ నిజానికి గీత అన్న మాటకి ఉపదేశించబడినది అని అర్థం. అంటే ఒక గురువు ఒక శిష్యునికి బోధించినది అని అర్థం అన్నమాట అండి. ఆ అర్థం స్వీకరించాలి ఇక్కడ గీతకి. ఎవరి చేత బోధింపబడినది అంటే భగవానుడి చేత ఉపదేశించబడినది కనుక భగవద్గీత అన్నారు దీన్ని. భగవానుడంటే ఎవరండి? ఎందుకంటే మనకి తెలిసినట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ కదా బోధించాడు, కృష్ణ గీత అవ్వాలి, భగవద్గీత అని ఎందుకు అయ్యింది అని ఒక చిన్న సందేహం రావచ్చు మనకి. భగవానుడు అన్న మాటకి ఒక అర్థం చెప్తారండి, విష్ణు పురాణంలో వస్తుంది. జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోకి సదా సంపన్న. భగ అని ఒక మాట ఉన్నది. భగ అంటే ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, ఈశ్వరత్వము. ఈశ్వరత్వము అంటే నియామక శక్తి,
అలాగే శక్తి, సామర్థ్యము, బలము, వీర్యము, తేజస్సు, ఈ 6 లక్షణాలు పరిపూర్ణంగా ఈ 6 లక్షణాలు పరిపూర్ణంగా ఉండటాన్ని భగ అని అంటారు. అవి ఎవరికి ఉన్నవో వారిని భగవాన్ అని అంటారు. ఎవరికి 6 లక్షణాలు భగ అని అనబడేటటువంటి 6 లక్షణాలు ఉంటాయో వారిని భగవాన్ అని అంటారనమాట. శ్రీకృష్ణుడు కేవలము దేవకీ వసుదేవుల పుత్రుడు మాత్రమే కాదు, ఆయన ప్రాణులందరినీ అనుగ్రహించడానికి అవతరించినటువంటి సాక్షాత్తు భగవానుడు. అందుచేత ఇది భగవద్గీత అయింది. 700 శ్లోకాలలో 18 అధ్యాయాలుగా ఉన్నటువంటిది ఈ ఉపదేశం అన్నమాట. కురుక్షేత్ర యుద్ధంలో శోకంలో మునిగి ఉన్నటువంటి అర్జునుడికి సారథిగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు బోధించినటువంటిదే ఈ గీత. దీనిని వేదవ్యాసుల వారు మహాభారతంలో భీష్మ పర్వంలో 700 శ్లోకాలుగా కూర్చారనమాట అండి. అటువంటి ఈ గీతకు జయము అని చెప్తున్నారు. తర్వాత సర్వలోకైక మాత, సర్వలోకాలకి తల్లి అయినటువంటి ఈ గీతకు జయము అని అన్నారు. అంటే తల్లిలాగా మనల్ని రక్షించేటటువంటి ఈ గీత అని. రక్షించడం అంటే ఏమిటంటే ఇక్కడ తత్వ ప్రకారంగా సంసార సాగరంలో పడి కొట్టుకుపోతున్నటువంటి జీవులందరినీ కూడా జ్ఞానము అనేటటువంటి చేయూతను అందించి, జ్ఞానమే ఇక్కడ మనకి ఇచ్చేటటువంటి రక్షణ అన్నమాట. జ్ఞాన రక్షణ చేసి ఉద్ధరించేటటువంటి తల్లి కనుక గీతా మాత అని అన్నారు. దైవ సంపత్ ప్రభూత అంటే దైవ సంపత్తు చేత మనందరినీ కూడా పవిత్రతను కలిగించేటటువంటి, మనందరికీ పవిత్రతను కలిగించేటటువంటి గీతకు జయము అని అన్నారు. అజ్ఞానము, మోహంతో కూడుకుని అరిషడ్వర్గాలతో నిరంతరము నిండి ఉంటాయండి జీవులందరి హృదయాలు కూడా. నిగ్రహము కోల్పోతూ ఉండడము, స్వార్థంతో ప్రవర్తిస్తూ ఉండడము, తెలుసో తెలియకో ఇతరులను బాధ పెడుతూ ఉండడము, ఓర్పు లేకుండా ఉండడము, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో ఈర్ష అసూయలతో ఉన్నటువంటి మన మనస్సులని, ఆ మనస్సుల నుంచి ఇవన్నీ కూడా పోగొట్టి, ఈ దుష్ట లక్షణాలన్నిటినీ పోగొట్టి మనల్ని ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది కనుక ఇది దైవీ సంపత్తు చేత మనల్ని పవిత్రతను మనకి కలిగిస్తుంది అని చెప్పారు. అటువంటి గీతకు జయము అని అన్నారు. ఇక విశ్వశాంతి ప్రసూత, విశ్వశాంతి కోసమై జన్మించినటువంటి గీతకు జయము అని అన్నారు. మనం ఇప్పుడే చెప్పుకున్నాము, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించారు అని చెప్పి. యుద్ధ రంగంలో ప్రారంభమయ్యిందండి ఈ గీత, ఆవిర్భవించింది కురుక్షేత్రంలో యుద్ధ భూమిలో. యుద్ధ భూమి అంటే ఎంతటి అల్లకల్లోలంగా ఉంటుందండి. అటువంటి సందర్భంలో ఆవిర్భవించి విశ్వశాంతి కోసము ఆవిర్భవించింది అని చెప్తారేంటండి, యుద్ధంలో కదా ఇది ప్రారంభమైంది అని మనకి సందేహం వస్తుంది. ఇది మనకి మానవ జీవితము కూడా నిత్యము ఘర్షణలతో కల్లోలంగా నిండి ఉంటుంది, అవునా? మనం జన్మిస్తూనే శోకిస్తూ జన్మిస్తారండి జీవులు, ప్రాణులన్నీ కూడా అంతే. జీవించి ఉన్నంత కాలము శోకము హర్షము, అయితే దుఃఖము లేకపోతే సుఖము, ఈ రెండే మనకెప్పుడు నిరంతరం అనుభవంలో ఉంటూ ఉంటాయి. ఇక మరణంలో కూడా తీవ్రమైనటువంటి శోకమే. మొత్తం మీద మనకి జీవితం అంతా కూడా ప్రాణులందరికీ కల్లోల భరితంగానే ఉంది, అవునా? అటువంటి శోకంతో నిండి ఉన్నటువంటి మనందరికీ కూడా మన జీవితంలో, మీ జీవితాలలో నన్ను పట్టుకోండి, నన్ను గుర్తు చేసుకోండి, మీకు మేలు చేయడం కోసమే నేను ఆవిర్భవించాను, అవతరించాను అని చెప్పడానికా అన్నట్లుగా ఆ గీత యుద్ధరంగంలో ఆవిర్భవించిందిట. మీ సమస్యలన్నిటినీ, అంటే మన సమస్యలన్నిటినీ నివారించి మనల్ని ఉద్ధరించడమే ప్రధాన ఉద్దేశము భగవద్గీతకి. అది ఆనాడే కాకుండా 5000 సంవత్సరాల క్రితము దాదాపుగా ఈ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది అని చెప్తారు మనకి చరిత్రకారులు. ఆనాడే కాకుండా ఈనాటికి కూడా మనకి భగవంతుడి యొక్క ఈ గీతా బోధ ద్వారా సకల మానవాళికి కూడా మనకి ప్రయోజనం చేకూరుస్తున్నారు పరమాత్మ. అర్జునుణ్ణి కేవలము నిమిత్త మాత్రంగా పెట్టుకుని, అంటే ఒక నెపంగా పెట్టుకుని మనందరికీ కూడా
చేసినటువంటి బోధ ఈ భగవద్గీత అండి. అటువంటి ఉత్తమోత్తమైనటువంటిది. ఇది మన జీవితాలలో మనందరి అణువులో నిండిపోయి ఉన్నది భగవద్గీత అని అన్నారు స్వామీజీ వారు భగవద్గీత గురించి చెప్తూ. ఇదంతా కూడా ఇంతవరకు నేను చెప్పినది స్వామీజీ వారు భగవద్గీత గురించి మాట్లాడుతూ చెప్పినటువంటివండి. అవే మనము మన గురువుల దగ్గర మనం తెలుసుకున్నదే మనం మాట్లాడుకుంటాం. అంతేనా కాదా? ఏదో ఎవరో ఒకళ్ళు చెప్తున్నటువంటిది ఒకళ్ళు వినేటటువంటిది కాదండి. గురువులు ఏం చెప్తున్నారో అది మనము మళ్ళీ ఇంకొకసారి స్మరించుకోవడమే అది. అంతటి మహత్తరమైనటువంటి భగవద్గీత గురించి చెప్పుకోబోయే ముందర కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి సనాతన ధర్మంలో ఎన్నో గ్రంథాలు, వాంగ్మయము అంటారు కదా, ఎన్నో గ్రంథాలు ఉన్నాయండి. స్క్రిప్చర్స్ అంటారు ఇంగ్లీష్ లో. వీటన్నిటి మధ్యలో భగవద్గీత యొక్క స్థానం ఏమిటండి? ఇన్ని ఉన్నాయి కదా మనకి, అవి ఏమిటో చెప్పుకుందాము. వాటిలో భగవద్గీత యొక్క స్థానం ఏమిటి? అసలు మనం ఏం చెయ్యాలి? ఈ సనాతన ధర్మంలో, ఈ హిందూ ధర్మంలో జన్మించినటువంటి మనము ఏం చెయ్యాలి? ఏది చదవాలి? మనకి ఏది కర్తవ్యం అసలా అని మనకి ఒక సందేహం ఉంటూ ఉంటుందండి. అక్కడి నుంచి ప్రారంభం చేద్దాం మనము ఈనాటి ఈ యొక్క చర్చని. ఆ తర్వాత భగవద్గీత యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటి అనేది కొంచెం దాని గురించి మాట్లాడదాము. తర్వాత ఈ భగవద్గీతకి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి వ్యాఖ్యానము, భాష్యము అంటారు దాన్ని. ఆ వ్యాఖ్యానానికి ఉపోద్ఘాతం ఉన్నది. ఆ ఉపోద్ఘాతాన్ని కొంచెం మనం వివరించుకుందామండి. ఇక ఆ తర్వాత అంటే ఇవాళ రేపట్లో 2 రోజుల్లో ఏం చెప్పబోతున్నాను అనేది ఇక్కడ కొంచెం మీకు చెప్తున్నాను. ఆ మహాభారత పూర్వాంగము కథ కొంచెం మనం చెప్పుకుందాం. ఎందుకంటే 1వ అధ్యాయానికి అది మనకి ఉపయోగపడుతుంది. కథ అర్థం చేసుకోవడానికి, అసలు భగవద్గీత హృదయం కూడా అర్థం చేసుకోవడానికి మనకి ఒక అవగాహన ఏర్పడుతుంది మహాభారతం కొంచెం కథగా తెలుసుకుంటే. ఈ 4 విషయాలు మనం మాట్లాడుకుందాం ఈ ఇంట్రొడక్షన్ క్లాస్ లో. ప్రారంభంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ గ్రంథాలు ఏమిటండి? అవన్నీ కూడా చాలా ఉన్నాయి మనకి. శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసములు అని చెప్పి 4 మనం వాటిని విభజించుకోవచ్చండి. అందులో మొట్టమొదటిది శృతి. శృతి అంటే అసలు ఆ మాటకి అర్థము వినబడినది అని చెప్పి, దట్ విచ్ ఈజ్ హర్డ్ అని అంటారు ఇంగ్లీష్ లో. అలౌకిక సమాధిలో ఉన్నటువంటి ఋషులకి వినబడినటువంటివి శృతులు అని అంటారు, లేదా వారు దర్శించినటువంటివి. అంటే ఏమిటంటే మనిషి యొక్క బుద్ధి ద్వారా ఆలోచన చేసి రచించినటువంటిది కాదండి శృతి అనేటటువంటిది. ఏమిటి శృతి అంటే? వేదాలు. మనకి 4 వేదాలు ఉన్నాయి కదా, వాటినే శృతి అని అంటారండి. అవి ఏమిటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఇవి ఈ శృతి ముఖ్యంగా 2 గురించి మనకి చెప్తూ ఉంటుందండి, బోధిస్తూ ఉంటుంది. ఒకటి కర్మకాండ, 2వది జ్ఞానకాండ. కర్మ అంటే ఎటువంటి పనులు ఆచరిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఇటువంటివన్నీ కూడా కర్మకి సంబంధించినటువంటివి సమస్త విషయాలని బోధించేది కర్మకాండ భాగము వేదములలో. అలాగే జ్ఞానము గురించినటువంటి సమస్త మనం ఏది తెలుసుకుంటే తరిస్తామో మనుష్యులుగా, దానిని గురించి చెప్పేటటువంటి భాగము జ్ఞానకాండ అని అంటారు. దానినే ఈ జ్ఞాన భాగమునే వేదాంతము అని కూడా అంటామండి. ఆ వేదాంతం అంటే వేదముల యొక్క శాఖలలో చివరగా వచ్చేటటువంటి వాటిని వేదాంతము అని అంటారు. దీనినే ఉపనిషత్తులు అని అంటారు. వేదంలో ఎన్నో శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖకి చివరలో ఒక్కొక్క ఉపనిషత్తు వస్తుంది అనమాట. ఈ ఉపనిషత్తులనే వేదాంతము అంటారు. ఇదే జ్ఞానకాండ భాగం. ముఖ్యంగా 10 ఉపనిషత్తులు మనకి ఉన్నాయన్నమాట. ఈ ఉపనిషత్తుల సారమే భగవద్గీత అని అంటారండి. అది వీటి గురించి కొంచెం డీటెయిల్స్ మెల్లిమెల్లిగా తర్వాత తెలుసుకుంటూ ఉందాము. మనం ప్రారంభంలో ఇప్పటికీ ఒకటి చెప్పుకున్నాము, శృతి అంటే వేదములు అని చెప్పుకున్నాం. ఇక 2వది స్మృతులు అంటారు. స్మృతి అంటే ఏంటంటే మెమరీ అనమాట అండి. అంటే ఋషులు తాము తెలుసుకున్నది గుర్తు చేసుకుని రచించినటువంటివి లేదా బోధించినటువంటివి, వీటిని స్మృతి అని అంటారు. మనుస్మృతి, పరాశర స్మృతి ఆ మహర్షుల యొక్క పేరు మీదుగా వస్తూ ఉంటుంది. యాజ్ఞవల్క్య స్మృతి మొదలైనటువంటి స్మృతులు అనేకం ఉన్నాయి మనకి.
ఈ స్మృతిని ఇంగ్లీష్ లో దట్ విచ్ ఇస్ రిమెంబర్డ్ అని అంటారనమాట. భగవద్గీత స్మృతి కిందకి వస్తుందండి. ఎందుకంటే వేదవ్యాస మహర్షి ఆనాడు కృష్ణుడు బోధించినటువంటి ఆ బోధని ఆయన యథాతథంగా గుర్తు తెచ్చుకుని మహాభారతంలో కూర్చారు కాబట్టి స్మృతి కిందకి వస్తుంది మహాభారతం. అది ఇక తర్వాత ఈ శృతి స్మృతి ఏమిటంటే కొంచెము దాన్ని ఏమంటారంటే ఆ అర్హత కలిగి ఆ కుతూహలం ఉండి ఆ జ్ఞానం ఉండి వివేకము ఉన్నటువంటి శిష్యులకి గురువుల ద్వారా బోధించబడతాయి ఈ రెండు కూడా. అంటే అందరికీ సామాన్యం అందరికీ కూడా అంతగా అందుబాటులో లేనటువంటివండి ఈ రెండు. ఇక పురాణాలు తర్వాతది. పురాణాలు మొత్తం మనకి 18 పురాణాలు ఉన్నాయి. ఈ వేదము ఈ స్మృతులలో చెప్పినటువంటి తత్వాన్నే అందరికీ సాధారణ మానవులందరికీ అర్థమయ్యే విధంగా కథల రూపంగా అదే తత్వాన్ని కథల రూపంగా కొంచెము దాన్ని బాగా దాన్ని ఏమంటారు కథాపరంగా చెప్తే తొందరగా హత్తుకుంటుంది చూసారా, అలా కథల రూపంగా బోధించేది పురాణాలు అనమాట అండి. మీరు చూసుకుంటే శృతులు అన్నిటికంటే హైయెస్ట్ అంటారు, తర్వాత స్మృతులు, తర్వాత పురాణాలు. అది భగవద్గీత ఎక్కడ నిలబడుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఆ శృతుల యొక్క సారాన్ని స్మృతి రూపంగా మనకి అందించారనమాట. భగవద్గీత స్మృతి అది ఏదో కాదు, ఉపనిషత్తుల యొక్క సారమే అది. ఇక తర్వాత ఇంకొక రెండు ఉన్నాయండి, ఇతిహాసములు అంటారు. అంటే జరిగినది అని, హిస్టరీ అంటాం కదా మనం, అది జరిగినది అన్నమాట. ఇది రామాయణము మహాభారతము అండి. ధర్మ అధర్మాల గురించి, నీతి నడవడి మొదలైనటువంటి వాటి గురించి ఆచరించి చూపినటువంటి మహానుభావుల యొక్క చరిత్రే మనకి ఇతిహాసంగా వచ్చింది. అదే రామాయణము మహాభారతము. ఇక ఇంకొకటి ఉన్నది భాగవతము, శ్రీమద్ భాగవతము అంటారు. ఇది కూడా ఈ మొత్తము ఈ శృతి గాని పురాణాలు కానీ ఇతిహాసములు దాదాపుగా మహాభారతము, ఇప్పుడు చెప్పబోయేటటువంటి భాగవతము, ఇదంతా కూడా వేదవ్యాస మహర్షి ఒక్కరే, ఆయన చేతే ఇదంతా కూడా రచించబడినది. భాగవతము భక్తి జ్ఞాన వైరాగ్యాలతో నిండినటువంటి అమృతరస భరితమైనటువంటిది. అది భక్తి ప్రధానమైనటువంటి గ్రంథము భాగవతం అండి. ఇప్పుడు ఇన్ని చెప్పారండి, 18 పురాణాలు, 4 వేదాలు, అసలు ఇవన్నీ చదవడానికి ఇక ఎన్నో స్మృతులు, అవి కాక మళ్ళీ ఇతిహాసాలు, భాగవతము, వీటన్నిటిలో మనం దేన్ని చదవాలండి? మనకి అసలు సమయమే లేదు కదా ఈ కాలంలో అని అందరికీ ఒక సందేహం ఉంటూ ఉంటుంది. ఇన్ని ఉన్నాయే మనకి హిందూ ధర్మంలో అని చెప్పి ఏమన్నారంటే పెద్దలందరూ కూడా ఘంటాపథంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఒక్క భగవద్గీత పట్టుకోండి. మీకు సమయం లేదు అని అనుకుంటే, అందులోనూ కలియుగంలో మనకి మరీ ఎక్కువ, ఈ కాలంలో ఎవరికి సమయము లేదు, తెలుసుకునేటటువంటి వివేకము, కుతూహలము, జిజ్ఞాసిత్వము కూడా లేదు. కాబట్టి ఇంతటి తక్కువ సమయంలో ఉన్నటువంటి మానవులకి, కలియుగ మానవులకి ఒక్కటి చెప్పండి అని అడిగితే భగవద్గీత ఒక్కటి చాలు. ఆ భగవద్గీత పట్టుకుంటే తరించిపోవడానికి మనకి ఇదొక్కటే మార్గము అని చెప్పారనమాట అండి. అఫ్ కోర్స్ సమయం ఉండి నేర్చుకోవాలి అనేటటువంటి తపన ఉన్నటువంటి వారు తప్పకుండా మిగతావన్నీ కూడా చేయొచ్చండి. అంటే భగవద్గీత ఒకటి పట్టుకుని మిగతావన్నీ మానేమని చెప్పారండి అని అనుకోవద్దు. రామాయణము, మహాభారతము, భాగవతము, ఉపనిషత్తులు, సమయం ఉంటే ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా అధ్యయనం చెయ్యొచ్చు. లేని వారికి ఒక్క భగవద్గీత పట్టుకుంటే చాలు అని చెప్పి మహానుభావులందరూ ఏకకంఠంతో చెప్పారండి. మనం నిస్సందేహంగా ఈ భగవద్గీతను ఒక్కటి పట్టుకుంటే తరించిపోతాము అనేది మనం అందరం కూడా నిశ్చయాత్మకంగా తెలుసుకోవచ్చు. అది సరేనండి. ఈ భగవద్గీత యొక్క ప్రయోజనం ఏమిటి? అసలు ఇంత వాంగ్మయం ఎందుకు వచ్చింది? భగవద్గీత అయినా ఇంతవరకు చెప్పుకున్నటువంటి వేదము, ఈ స్మృతులు, వీటన్నిటి యొక్క ప్రయోజనం ఏమిటి? ఏం చెప్తున్నాయండి ఇవన్నీ కూడా అని ఒకటి తెలుసుకుందాం మనం. భగవద్గీతని మోక్ష శాస్త్రము అని అంటారండి. మోక్షము అంటే పరమ పురుషార్థాన్ని ఎలా సాధించాలో మనకి చెప్తుంది. మోక్షము అంటే పరమ పురుషార్థం అన్నమాట. అది ఎలా సాధించాలో చెప్తుంది కాబట్టి భగవద్గీత మోక్ష శాస్త్రము అయిందండి. పరమ పురుషార్థం అంటున్నారు, అసలు పురుషార్థం అంటే ఏమిటి? అసలు పురుషుడంటే ఎవరు? ఈ రెండు కూడా తెలుసుకుందాం. పురుష అన్న మాటకి అందరూ సావధానంగా వినండి.
హ్యూమన్ అని అర్థం అండి. మా మ్యాన్ అని కాదు, పురుషుడు అంటే మగవాడు అని కాదండి. పురుష అన్న మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము, అదేమిటంటే హ్యూమన్, ఒక మనిషి అని, మానవుడు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మానవుడై జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సాధించదగినది ఏదో దాన్ని పురుషార్థము అని అంటారు. దట్ విచ్ ఈస్ డిజైరబుల్ టు ఆల్, దాన్ని పురుషార్థము అని అంటారనమాట అండి. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఏది కావాలి అని అందరూ కోరుకుంటూ ఉంటామో దాన్ని పురుషార్థము అని అంటారండి. ఏది కావాలని కోరుకుంటూ ఉంటామండి మనం అందరం కూడా? ప్రతి ఒక్కళ్ళము కూడా తెలుసో తెలియకో, మానవులే కాదు ఆ మాటకొస్తే ప్రతి జీవి కూడా, ప్రతి ప్రాణి కూడా తెలుసో తెలియకో నిరంతరంగా సుఖము అనే కోరుకుంటున్నారు. అవునా? సుఖంగా ఉండాలనే అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. దుఃఖం ఉండకూడదు అని ప్రయత్నిస్తున్నారు. అవునా అండి? మనం ఆలోచిస్తే ఏది చేస్తున్నా ఎందుకు చేస్తున్నారండి అంటే ఎండింగ్ మనం అలా కారణం వెతుక్కుంటూ వెళ్ళిపోతే ఒక చోట ఆగిపోతాం. సుఖం కోసం చేస్తున్నామండి, నేను సుఖంగా ఉండాలి, లేకపోతే నాకు దుఃఖం పోవాలి, కారణం కోసమే మనం ఏదైనా చేసి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి సుఖాన్ని పొందడానికి మానవుడు ప్రయత్నము అని అనుకోవచ్చు. రెండు, ఉందండి. అదేమిటి అంటే ఒక్క ఒకటి అందరూ దయచేసి ఒక్క విషయాన్ని గమనించండి. నేను చెప్పబోయే ముందర మామూలుగా నేను ఇందాక చెప్పాను చూసారా, పురాణాలు అంటే కథల రూపంలో సాధారణ మానవులందరికీ అర్థమయ్యేలాగా బోధ ఉంటుంది, దాన్ని పురాణము అంటారని. భగవద్గీతని అలా అనుకునేరు, తప్పు, పొరపాటండి. చెప్పాను కదా, భగవద్గీత కొంచెము పై స్థాయికి చెందినటువంటిది. స్మృతి అలాగే శృతి సారంగా వచ్చింది, ఉపనిషత్ సారంగా ఉన్నది. ఇటువంటి మనం ఏదో పురాణం వింటూనో, ఏదో ఆన్ చేసుకునో, ఏమరుపాటుగానో, ఏదో పనులు చేసుకుంటూ ఫోన్ లో వింటూ ఉందాంలే, ఓ పక్కన చెవిలో పడుతూ ఉంటుందిలే, అయిపోతుంది అని అనుకోవద్దండి. చాలా ఒక క్లాస్, ఒక ఫిజిక్స్ సావధానంగా అటెన్షన్ పెట్టి బుద్ధి అక్కడ నిలిపి గుర్తు అంటే పురాణాలు చెప్తూ ఉంటే, కాబట్టి రామాయణం వింటున్నారు, ఆయనకి ఊరు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే శ్రీరామచంద్రుల వారు అడవులకి వెళ్ళారట. అయితే ఆయన ఈ లోపల ఈయన గారు కూడా ఎక్కడికో వెళ్ళి వచ్చాడు, వినేటటువంటి ఆయన. ఒక 2 నెలల తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. ఎంతవరకు అయిందండి రామాయణం అని అడిగితే, అడవిలో ఉన్నాడండి శ్రీరామచంద్రుడు అంటే. ఇంకా అడవిలోనే ఉన్నాడా అని అన్నారట ఆయన. అంటే 14 సంవత్సరాలు మరి గడవాలి కదా, నిదానంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆ పురాణ కర్తలు. ఈయన పెద్దగా మిస్ అయింది ఎక్కువగా లేదు అని భావన చేసుకున్నాడు. అది అలా కాదండి. భగవద్గీత ఒక్క మాట ఇటు అటు కనుక మనం వినకపోయామంటే మనకి వెంటనే కనెక్షన్ కుదరదండి. అంతటి గహనమైనటువంటి గంభీరమైనటువంటిది భగవద్గీత బోధ. కాబట్టి అందరూ చాలా అటెన్షన్ గా సావధానంగా వినే ప్రయత్నం చేస్తే ఉపయోగపడుతుంది, అంతకంటే ఏం లేదండి. అది సో మొత్తం మీద మనము పురుషార్థాల గురించి చెప్పుకుంటున్నాం. ఏమిటి పురుషార్థాలు? మనం ప్రతిరోజు సంకల్పంలో చెప్తామండి, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. నాకు ఈ పురుషార్థాలు సిద్ధించడం కోసం నేను ఇది చేస్తున్నాను అని మనము ప్రతిరోజు పూజలోనో ఎక్కడో అక్కడ ఈ సంకల్పం చెప్తూ ఉంటారు చూసారా, అక్కడ చెప్తారు. అక్కడ వస్తుంది ఈ మాట, పురుషార్థం అనే మాట అన్నమాట. ఏమిటి పురుషార్థాలు అంటే, మొట్టమొదట నేను ఆర్డర్ లో చెప్పట్లేదు. అర్థము, అర్థము అంటే ఏమిటంటే సమస్త భోగాలు అండి, మెటీరియల్ థింగ్స్, ఆల్ మెటీరియల్ థింగ్స్. అర్థము అనేటటువంటి పురుషార్థం అంటే ధనము, అధికారము, కీర్తి,
అలాగే జనములో పేరు ప్రతిష్టలు, మంచి మంది మార్బలం, మనకి బాగా బలము మన వెనకాతల మొదలైనటువంటివి అన్నమాట. ఇవన్నీ నాకు ఉంటే నేను సుఖంగా జీవించవచ్చు అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. వీటిని పోగు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ధనం అంటే ధనంతో వచ్చేటటువంటి సకల భోగ వస్తువులు అండి. అన్ని కూడా మొత్తం అన్నీ కలిసి వచ్చేసాయా లేదా? మనకి ఇల్లు, వాకిళ్ళు, మనకి బంధు జనాలు, మనకి బాగా ఇంకా ఫ్రెండ్స్ అని ఇంకా ఎంతో ఎంతో కొంత అధికారము, కీర్తి ప్రతిష్టలు, వీటన్నిటితో మనకి సుఖం కలుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ జన్మకి సార్థకత లభిస్తూ ఉంటుంది. ఇవన్నీ వస్తే అని అనుకుంటూ ఉంటాం. అవునా అండి? దీన్ని అర్థము అని అంటారు. ఇక రెండవది కామము అనేటటువంటి పురుషార్థము. కామము అంటే గుర్తుపెట్టుకోండి, కోరికలు. అది ప్లెజర్స్ అని అంటారు ఇంగ్లీష్ లో. నాకు లడ్డూ తినాలని ఉండడం కామము అన్నమాట. అది సింపుల్ గా మీకు చెప్తున్నాను. చాలా ఎక్కువగా వస్తుంది భగవద్గీతలో. ఇలాంటి మాటలు గుర్తు పెట్టేసుకుంటూ ఉండండి. నోట్ చేసుకోండి. అది డిజైర్స్ అని అంటారు ఇంగ్లీష్ లో కామము అంటే. అంటే ఈ కామం అంటే కోరికలు తీరితే సుఖం కలుగుతుంది. ఆ కోరికలు తీరుతూ ఉన్నప్పుడు నాకు ఎంతో సుఖంగా తృప్తిగా ఉంటుంది అని చెప్పి వీటిని కూడా మనం ఎంతో శ్రమపడి తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంతో కష్టపడి తీర్చుకుంటామండి నిజానికి. అవునా? సో ఇది రెండవ పురుషార్థం అన్నమాట. అంటే సుఖంగా ఉండడం కోసం జీవులు చేసేటటువంటి ప్రయత్నాలు లిస్ట్ డౌన్ చేస్తున్నానండి. ఎంతకంటే ఏం లేదు. అయితే కేవలము ఈ రెండేనండి. అర్థకామాలు రెండు వచ్చాయి మనకింతవరకు. ఈ రెండిటి కోసమే మనము ప్రధానంగా జీవితాంతము కూడా గడిపేస్తూ ఉన్నారనుకోండి ఎవరైనా, అది సరిపోతుందా అని ఒక ప్రశ్న వేసుకుని మనం సమాధానం చెప్పుకోవాలి. ఆలోచన చెయ్యాలండి. నిజానికి మనిషే కాదు, ప్రతి ప్రాణి కూడా ఎంతో కొంత వీటిని సంపాదించుకుంటున్నాయండి. అర్థకామాలు తీర్చుకునే ప్రయత్నంలోనే వాటి జీవితం కూడా నడుస్తోంది. ఒక్క చిన్న చీమ తీసుకోండి, అది కూడా అర్థాన్ని సంపాదించుకుంటోంది. దానికి అర్థం ఏమిటండి? ఎక్కడైనా ఒక తీపి, ఒక చిన్న ఒక కణిక కనబడితే, బెల్లం కణికో ఏదో, అది అది వెంటనే దాన్ని పోగు చేసుకుని దాచుకుంటోందో లేదా చీమ? ఎంతో కష్టపడి ప్రయాణం చేసి, మనలాగే ప్రయాణం చేసి అది కూడా దాన్ని కొంచెం సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది. అవునా? కాబట్టి చీమ దగ్గర నుంచి ప్రాణులు, అన్ని ప్రాణులు వాటి పరిధిలో అవి అర్థకామాలని సంపాదించి పెట్టుకుంటున్నాయండి. ఏవో దానికి ఆకలేస్తే పాపం ఏదో విధంగా ఆకలిని తీర్చుకుంటున్నాయి. అవునా? కాబట్టి అర్థకామాలు అనేటటువంటివి అన్ని ప్రాణులకి సమానమేనండి. మరి వాటి కోసమే మనం జీవితం అంతా గడిపేస్తే, ఇంత మటుకే చాలు, ఇదే నా జీవితానికి పరమార్థము అని మనుషులు కూడా అనుకుంటే, మనిషికి పశువుకి తేడా ఎక్కడుందండి మరి? మరి తేడా ఉంది. ఎందుకంటే మానవుడి యొక్క జన్మ ఎంతో విశిష్టమైనది అని చెప్తారు. మనకి 84 లక్షల జీవరాశులలో మానవుడికి ఒక్కడికే వాక్కు ఉన్నది. చక్కటి బుద్ధి ఉన్నదండి. బుద్ధి వికసించి ఉన్నది. ఏది తప్పు, ఏది ఒప్పు తెలుసుకోగలము. అసలు ఏదైనా వినగలము. అంతవరకు ఎందుకండి? మనకి అన్ని ఇంద్రియాలు చక్కగా పనిచేస్తాయి. మనము ఏదైనా ఒకటి వింటే దాని గురించి ఆలోచించి అర్థం చేసుకోగలమండి. ఒక పశువుని కూర్చోబెట్టి మనం అక్కడ భగవద్గీత బోధ చేసినా అది వినలేదు, విన్నా అర్థం చేసుకోలేదు. ఒక శబ్దంలా వినబడుతుంది అంతే. అవునా? మానవుడికి అలా కాదండి. మనకి బుద్ధి ఎంత వికసించి ఉందంటే, ఏదైనా ఒకరు మాట్లాడుతున్నారంటే మనం దాన్ని భావాన్ని కూడా అర్థం చేసుకోగలం. అంతటి విశిష్టమైనటువంటి శక్తి మానవుడికి ఉన్నది. బుద్ధి శక్తి, వాక్ శక్తి. మరి దీంతో మనం ఏం చెయ్యాలి అనేటటువంటిది మనకి అర్థం అవ్వాలి కదండి. మనం ఆలోచన చెయ్యాలి కదా ఎప్పుడైనా. నాకెందుకు ఇవి ఉన్నాయి, ఈ శక్తి నాకు ఉన్నది అంటే దీంతో నేను ఏం చెయ్యాలి? మనం కూడా పశువులలాగే అర్థకామాల వెంటే పడిపోతూ ఉంటే అంతేనా? మానవుడి జన్మ పరమార్థం అంతేనా అని మనం ఒక్కసారి కొంచెము విచారణ చేసుకోవాలండి మన గురించి మనమే. మీరు చూడండి, ప్రపంచంలో ఇక ఏ ప్రాణికైనా వాక్కు ఉన్నదా అండి? అర్థవంతంగా మాట్లాడేటటువంటి శక్తి ఎవరికీ లేదు కదా. మరి మనకి ఇవ్వబడింది, మనం ఏదో మాట్లాడేస్తూ ఉంటాం. మనకి అసలు అవసరం ఉన్నా లేకపోయినా వాక్కుని బాగా వినియోగించేస్తూ ఉంటామండి. అగ్నితో సమానం అంటారు. చాలా జాగ్రత్తగా అగ్ని దగ్గర మనం ఎలా ఉంటామో అలా ఉండాలి నిజానికి. వాక్ గురించి, వాక్కుతో మనం అలా ఎవరూ పట్టించుకోవట్లేదే. మరి ఏమిటిది? మనం కొంచెం ఆలోచన చెయ్యాలా వద్దా? చెయ్యాలి కదండి. ఎంతో విలువైనటువంటి వస్తువు మన దగ్గర ఉంటే దాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడతాం. అవునా? మన దగ్గర ఒక
రామకృష్ణ పరమహంస గారు ఒక కథ చెప్పేవారు. ఆ కథ చెప్తానులేండి. ఒక చాకలి వాడికి గంగా నదిలో ఆయన ప్రతిరోజు ఆ ఒడ్డుకు వెళ్లి బట్టలు ఉతుకుతూ ఉండేవాడంట. గంగా నది ఒడ్డుకు వెళ్లి. ఆయనకి ఒకనాడు ఒక రాయి కనబడిందంట, పెద్ద రాయి. బట్టలు ఉతకడానికి ఈ రాయి ఏదో చాలా బాగుంది అని చెప్పి ఆ రాయి తీసుకుని నీళ్ళల్లో వెళ్ళిపోతుంటే రాయిని అందుకుని ఆయన బట్టలు ఉతకడానికి దాన్ని బాగా వాడుతున్నాడు అనమాట. ఆ పెద్ద రాయి చేతికి ఇంత వచ్చింది, చక్కగా తలతల మెరుస్తోంది. బట్టలు ఉతకడానికైతే బానే పనిచేసింది కానీ కొన్నాళ్ళకి ఆయనకి అనుమానం వచ్చిందట, ఏమిటి ఇంత గొప్పగా ఉంది రాయి, ఏమిటో మెరిసిపోతూ ఉంటుంది ఇది, ఇది ఏమిటబ్బా అని చెప్పి దీన్ని కూరగాయలు అమ్మేవాడికి ఒకడికి చూపించాడట. నాకేదో ఈ రాయి వచ్చిందయ్యా బట్టలు ఉతకడానికి అని. అతను ఈ రాయిని చూసి అతను అన్నాడు, ఏదో చాలా బాగుంది, నాకు తూకానికి పనికొస్తుంది, నీకు 10 కేజీలు వంకాయలు ఇస్తాను, నాకు ఈ రాయిని ఇస్తావా అని అడిగాడంట చాకలివాడిని. ఈ చాకలివాడికి సందేహం వచ్చింది. వద్దులే, ఎందుకన్నా మంచిది అని చెప్పి వద్దని చెప్పి వచ్చేసాడట తిరిగి. కొంతకాలానికి ఒక వజ్ర వ్యాపారి బట్టలు ఈయనకి ఉతకడానికి అని చెప్పి వచ్చాడట. వచ్చినప్పుడు ఆయన చూశాడు ఈ ఈ యొక్క రాయిని. చూసి, ఇది ఏమిటిది, నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు ఆ వ్యాపారి. అడిగితే ఈయన అన్నట్ట, నాకు నీళ్లలో దొరికిందండి, చాలా బాగుంది, బట్టలు ఉతకడానికి నున్నగా ఉందండి, బట్టలు చాలా చక్కగా తెల్లబడిపోతున్నాయి, వాడుకుంటున్నాను అన్నట్ట. అయ్యో వెర్రివాడా, ఇది ఎంతో ఖరీదైనటువంటి వజ్రము, ఇంతటి పెద్ద వజ్రాన్ని సంపాదించి నువ్వు బట్టలు ఉతుక్కుంటున్నావా? కోటాను కోట్లు, నువ్వు జీవితకాలం, నువ్వే కాదు తరతరాల వాళ్ళకి సరిపడా అంత ధనము ఈ వజ్రం నీకు ఇవ్వగలదు, దాన్ని నువ్వు ఇంతకాలము బట్టలు ఉతకడానికి వాడేవా అని చెప్పి వజ్రాల వ్యాపారి చెప్పాట. ఎన్నో కోట్లు నీకు ఇస్తాను, ఈ వజ్రం నాకు ఇవ్వు అని చెప్పి. అలా ఉందండి మన కథ, చాకలివాడిలా ఉన్నది. మన దగ్గర ఎంతటి శక్తి ఉన్నది, బుద్ధి శక్తి ఉన్నది మనకి, వాక్ శక్తి ఉన్నది మనకి. మనం ఎలా ఉన్నాము? మనము చాకలి వాళ్ళ ఉన్నాం. దాన్ని దేనికి వాడుతున్నాము అంటే అంతగా ఉపయోగించినటువంటి వాటి గురించి వాటికే మనం వాడేస్తున్నాము ఈ శక్తినంతా. జీవితాలు గడిచిపోతున్నాయి కానీ మన దగ్గర ఉన్న విలువైనటువంటిది ఏమిటో మనం ఆ విలువతో మనం ఏది సాధించగలమో అది గుర్తించలేకపోతున్నాం. అదనమాట రామకృష్ణ పరమహంస గారు ఈ కథ చెప్పేవారట. ఎంత గొప్పగా ఉందో చూడండి. నిజమే కదా అనిపిస్తుంది మనకి కూడా, అవునా? సో మొత్తం మీద ఈ అర్థకామాలు మాత్రమే కాదు, మానవుడై జన్మించినందుకు నువ్వు సాధించవలసింది ఇంకొక 2 పురుషార్థాలు అని చెప్పి శాస్త్రము చెప్పింది. అదే ఒక పురుషార్థము ధర్మము. అంటే ధర్మము అన్న మాట చాలా గంభీరమైనటువంటిది. చాలా నేను సింపుల్ గా ఒక్క 2-3 మాటల్లో మీకు చెప్తానండి. ఇప్పటికి ఈ క్లాస్ కి మానవుడి యొక్క ఏ ప్రవర్తన వలన తనకే కాకుండా సకల సృష్టికి కూడా, సకల సమాజానికి కూడా అభ్యున్నతి కలుగుతుందో అటువంటి నడవడికి, కాండక్ట్ అంటారు ఇంగ్లీష్ లో, కాండక్ట్, అటువంటి నడవడికి ధర్మము అని పేరండి. ఇది విధి నిషేధ రూపంగా ఉంటుంది. అంటే ఫలానాది నువ్వు చెయ్యి, లేదా ఈ పని నువ్వు చెయ్యవద్దు అని చెప్పే రూపంగా ఉంటుంది ధర్మం ఎప్పుడు కూడా. అంటే ఈ ధర్మంగా ప్రవర్తించడం వలన ఏమవుతుందంటే ఇహలోకంలోనే కాకుండా మరణించాక కూడా ఉత్తమ గతులు మనకి లభిస్తాయి. ఏమీ లేదు, సింపుల్ గా చెప్పాలంటే మోరల్ అండ్ రైటియస్ లైఫ్, దాన్ని ధర్మము అని అంటారు, ధర్మ జీవనము అని అంటారండి. అంటే మంచి పనులు చేస్తే నీకు దాని ద్వారా పుణ్యము కలుగుతుంది, తద్వారా సుఖంగా ఉండగలవు. చెడు పనులు చేస్తే పాపము కలుగుతుంది, దాని వలన దుఃఖాన్ని అనుభవిస్తావు అని చెప్తుంది ధర్మం అన్నమాట. శాస్త్రము ధర్మాన్ని ఇలా చెప్పింది. కాబట్టి మనము మనిషికి నిర్ణయించుకునేటటువంటి శక్తి ఉన్నది కాబట్టి, బుద్ధి ఉన్నది కాబట్టి మంచి పనులు చేస్తే సుఖంగా ఉండగలము. అది మనం ప్రయత్నం అంతా సుఖం గురించే కదా. కాబట్టి ధర్మబద్ధంగా మనము జీవనం సాగిస్తూ అర్థకామాలు సంపాదించుకున్నా పర్వాలేదండి, కానీ ధర్మంతో ముడిపెట్టుకుని ఉండాలి. అందుకే ధర్మ అర్థ కామ అని ఈ ఆర్డర్ లో చెప్తారు. ధర్మము లేకుండా, ధర్మాన్ని తప్పి నువ్వు అర్థకామాలు మనం సంపాదించుకుంటే దాని వలన దుఃఖమే కలుగుతుంది అని చెప్తోందన్నమాట శాస్త్రం. అది అయితే ఈ 3 పురుషార్థాలు సరిపోతాయా అండి? చక్కగా ధర్మంగా మనం ఆచరణ చేస్తూ ఉందాం, ధర్మంగా జీవిస్తూ ఉందాము, అర్థకామాలని సమకూర్చుకుంటూ ఉంటే సరిపోతుంది కదా అని చాలా మంది, 100కి 99 మంది అలాగే అనుకుంటారండి. చాలు అని అనుకుంటామండి, ఇది సరిపోతుంది నాకు, చక్కగా జన్మ గడిచిపోతుంది, తృప్తిగా మనం జీవించవచ్చు అని అందరూ అనుకుంటాం, అవునా? దీనిని మించి ఇంకొకటి ఉన్నది, అదేదో తెలుసుకోవాలి, అసలు ఇందులోనే కూడా కొంచెము లోపం ఉన్నది మన ఆలోచనలో అనేటటువంటి ఆ విచారణే కలగదండి ఎవరికి.
అవునా? మనందరిలో కూడా ఇది ఉన్నది. మానవులే జన్మించినంత మాత్రాన ఎంత బుద్ధిశక్తి పనిచేస్తున్నా ధర్మార్థ కామాల దగ్గరే చాలా మంది ఆగిపోతూ ఉంటారనమాట అండి. అందుకే ఒక మాట అన్నారు, వివేక చూడామణిలో వస్తుంది. దుర్లభం త్రయమేవైత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని అన్నారు. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ, మూడు విషయాలు అత్యంత దుర్లభమైనటువంటి దైవానుగ్రహ కారణంగా మాత్రమే ప్రాప్తిస్తాయి అని చెప్తారు. ఏమిటి అంటే, ఒకటి మనుష్యత్వం, మనిషిగా జన్మించడమే దుర్లభము అని చెప్తారు. ఇప్పుడే చెప్పుకున్నాము కదా మానవ జన్మ యొక్క విశిష్టత ఏమిటో, అందుకోసం అండి. ఇక రెండవది ముముక్షుత్వము, అలాగే మహాపురుషుల ఆశ్రయము లభించడము. ఈ రెండు కూడా అత్యంత దుర్లభము అని చెప్తారు. ఏమిటండి ముముక్షుత్వము అంటే? ఏమిటంటే, ఇదిగో చెప్పాను కదా, ఈ మూడు పురుషార్థాలు అంటే ధర్మార్థ కామాలు, ఇవి శాశ్వతమైనటువంటి సుఖాన్ని నాకు అందివ్వలేవు అని గుర్తించి, నాకు శాశ్వతమైనటువంటి సుఖము పొందాలి, నాకు అది కావాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి కాంక్షనే ముముక్షుత్వము అని అంటారన్నమాట. అర్థమైంది కదా? మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఈ మూడు పురుషార్థాలు మనకి శాశ్వత సుఖాన్ని అందివ్వలేవు అని ముందర గుర్తించాలండి. ఫస్ట్ పాయింట్ అది. ఆ తర్వాత సంగతి మళ్ళీ చెప్పుకుందాము. అదేమిటండి, చక్కగా నాకు ఎంతో ధనం ఉంటే దాన్ని మించిన సుఖం ఏముంటుందండి, మీరు అలా అనేసారేమిటి అని అనుకోవద్దండి. కొంచెం ఆలోచన చేస్తే మనకి సుఖంలో ఉన్నటువంటి నిజస్వరూపం బయటపడుతుంది. ఏ సుఖమైనా మనం అనుభవిస్తున్నది జీవితంలో తాత్కాలికంగానే ఉంటోందండి. తాత్కాలికమే కాదు, చాలా పరిమితంగా ఉంటోంది, అపరిపూర్ణంగా ఉంటోందండి. ఇన్కంప్లీట్. ఇట్ ఈస్ టెంపరరీ, ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ అండి. మనకి ఏ సుఖము లభిస్తున్నా జీవితంలో. ఒక ఉదాహరణ చెప్తాను, దీన్ని మీరు పొడిగించుకుని అన్నిటికీ అన్వయించుకోవచ్చండి. నాకు చాలా రోజులుగా ఒక బంగారు నెక్లెస్ కొనుక్కోవాలి అన్న కోరిక ఉందండి. కామం, కోరిక ఉన్నది, ఎన్నో రోజులుగా ఉండింది. అమ్మో నిజమనుకునేరండోయ్, కథ మామూలుగా చెప్తున్నారు మీకు. బంగారు నెక్లెస్ కొనుక్కోవాలని ఒక 6 నెలల నుంచి నేను ఎంతో కష్టపడి డబ్బంతా పోగు చేసుకుని ఆ కోరికని కష్టపడి తీర్చుకున్నాను మొత్తం మీద. అందులో చాలా ధనం పెరిగిపోయింది రేటు, ఏమీ సరిగ్గా బేరం కుదరకపోయినా ఏదో మంచి డిజైన్ ఏదో దొరికింది, అక్కడెక్కడో ఎవరిదో పెళ్లిలో చూశాను, అది నేను సంపాదించుకున్నాను. మొత్తం మీద కొట్టుకెళ్ళి కొనుక్కున్నాను. చాలా ఆనందం కలిగిందండి ఒక రోజు. అవునా? కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. ఆ నెక్లెస్ పెట్టుకుంటాం, చూసుకుంటాం, చూపిస్తాం, కొంతమందికి దాచుకుంటాం. అంతవరకు చాలా ఎంతో తృప్తి కలుగుతుంది మనకి. ఒక్క రోజు గడవలేదు, రెండో రోజు నేను బయటకు వెళుతుంటే నా కాలికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిందండి. ఇప్పుడు చెప్పండి, నెక్లెస్ కొన్న సుఖము ఉన్నదా పోయిందా? ఉందా? కాలు విరిగి హాస్పిటల్లో చేరి కట్టుకుని పడి ఉన్నాను నేను. నాకు సుఖం ఉందా లేదా అని ఎవరన్నా అడిగితే చెప్పనే అవసరం లేదు. లేదు, పోయింది. ఆ బంగారం నెక్లెస్ సంగతి దేవుడు ఎరుగు. అయ్యయ్యో నా కాలు ముందర బాగైతే బాగుండు అని మనం అనుకుంటాం. అవునా? అన్ని సుఖాలు ఇలాంటివేనండి, తాత్కాలికం. ఎంతసేపు నిలిచిందండి? మనం బంగారు నెక్లెస్ కొనుక్కున్న సుఖం ఎంతసేపు నిలిచింది అంటే, ఎంతో సేపు ఉండనే ఉండదు. చాలా తాత్కాలికం అండి, మరు క్షణంలో మారిపోతూ ఉంటుంది. మన మనస్సు పెద్ద దొంగ. అది ఉంటే కానీ నాకు అసలు తృప్తి లేదు అని పీకేస్తుంది మనకి. ఆ కోరిక తీరిందా? ఏమీ లేదు, రెండో క్షణం రెండో కోరిక కోరుతుంది మళ్ళీ. అది సరే సంపాదించావు, ఇంకొకటి ఏదో కావాలి అని అనుకుంటుంది. పిల్లాడికి ఉద్యోగం కావాలనుకుంటుంది, పిల్లకి పెళ్ళి అవ్వాలనుకుంటుంది. అసలు ఎక్కడా కూడా మనకి బ్రేక్ లేకుండా కంటిన్యూస్ గా, అంటే ఎప్పటికీ కూడా చాలు అని అనిపించదండి. ఈ మూడు కూడా అంతే. వీటి వల్ల కలిగేటటువంటి సుఖంలో శాశ్వతత్వము లేదు, చాలా టెంపరరీగా ఉంటాయండి ఈ సుఖాలన్నీ. కొంచెం విచారణ చేయాలి మనం. దీనికి నేను చెప్పిన విషయం మీరు ఆలోచన చేయడానికి మీకు ఎంతసేపు పట్టిందండి? ఒప్పుకుంటారా లేదా? ఎంతో కొంత ఒప్పుకోవాలి. ఎవరండి చెప్పగలిగేవారు? గుండెల మీద చేతులు పెట్టుకుని నేను చాలా సుఖంగా ఉన్నానండి, నాకు నిరంతరం సుఖంగానే ఉన్నానండి అని ఒక్క మనిషి చెప్పగా మీరు విన్నారా? నేనైతే వినలేదు, మహానుభావులు, గురువులు, జ్ఞానులు తప్ప. అది సుఖము యొక్క స్వరూపము అలా ఉంటుందండి. మనం అనుకునేటటువంటి సుఖ స్వరూపం అటువంటిది. మనం దేన్ని కోరుకుంటున్నామో ఏ వస్తువులు గాని, కోరికలు తీర్చుకోవడం గాని, ఇటువంటివి అనమాట అండి.
ఇహపర లోకాలలో సుఖాలు, ధర్మ పురుషార్థం, ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా ఏవో నాకు సుఖాలు కావాలి అని, ఇదంతా ఇవన్నీ కూడా చాలా ఇది తెలుసుకోవాలి ముందర. అసలు చాలా ఉండదు, గుర్తుగా కాదు, ఇంతండి ఎవరు ఆలోచన లభించ ముముక్షుత్వము కూడా అత్యంత దుర్లభము అని విషయాన్ని దీనికి తగ్గట్టు అయ్యో నాకు అలా కలిగినటువంటి ఆలోచన చేస్తూ ఇలాంటటువంటిది వినేటటువంటి అవకాశం కలిగింది అని మనం సంతోషించాలి ఈ జన్మలోకైనా. అది లేకపోతే జన్మాంతరాలు గడిచిపోతూ ఉంటాయి, మనం అర్థకామాల వెంటే పడిపోతూ ఉంటాం. సుఖము దుఃఖము కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి. సుఖం వస్తుంది పోతుంది, దుఃఖం వస్తుంది, మళ్ళీ అది పోతుంది, మళ్ళీ సుఖం వస్తుంది. ఇది కాక మూడో దశ ఏమన్నా ఉందో మీరు చెప్పండి? నిద్రపోతాము, మరణిస్తాం. ఇది కాక ఇంకేదన్నా ఉందా అండి? ఇంకేమీ లేదు. కాబట్టి ఎప్పుడైతే మనకి పరిపూర్ణమైనటువంటి శాశ్వత సుఖము ప్రపంచంలో ఏదీ కూడా మనకి ఇవ్వలేదు అనేటటువంటి సత్యాన్ని మనం గుర్తించగలుగుతామో, అది అంటే ఎవరో ఒకళ్ళ ఉపదేశం ద్వారా, గురువుల యొక్క మాటల ద్వారా మనం తెలుసుకోగలుగుతామో, అది అప్పుడు మన యొక్క అసలైనటువంటి ఆధ్యాత్మిక సాధన ప్రారంభమైనట్టండి. అక్కడ మనకి 4వ పురుషార్థాన్ని చెప్పింది మనకి శాస్త్రము. ఏమిటా 4వ పురుషార్థము అంటే దాని పేరే మోక్షము అని. మోక్షము అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ముక్తి, ఫ్రీడమ్. దేని నుంచి అండి ముక్తి? గదిలోంచి బయటికి వెళ్ళడమా ముక్తి? ఇప్పుడు క్లాస్ లోంచి బయటికి వెళ్ళడమా అండి ముక్తి అంటే? కాదు. ముక్తి అంటే ఏమిటి అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్, ఆల్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్, దుఃఖ నివృత్తి. అలాగే అటైన్మెంట్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్ అని అంటారు. శాశ్వతమైనటువంటి సుఖమే మోక్షము. ఇది ఎలా పొందుతాము? దీన్ని అంటే ఏమిటి? అసలు మోక్షము అంటే ఏమిటి? అసలు దుఃఖానికి కారణం ఏమిటి? ముందర అదే అర్థం కావాలి. మనకి దుఃఖం ఎందుకు కలుగుతోంది? సుఖం ఎందుకు నిలవట్లేదు? మనం ఎక్కడ వెతుకుతున్నాము సుఖాన్ని? అందులో ఉన్నదండి మనకి దోషము. మనకంటే అన్యంగా ఏదో వస్తువులలోనో వేరే ఇతర మనుషులలోనో ఎక్కడో ఉన్నది సుఖము. వారి ద్వారా నేను సుఖాన్ని పొందుతున్నాను అని మనం అనుకుంటున్నాం చూసారా? ఆ భావనలో ఉన్నదండి దోషం. అది తప్పు. సుఖం అనేటటువంటిది తత్వం ఏం చెప్తుందంటే శాస్త్రము, సుఖం అనేటటువంటిది నీ స్వరూపమే, నీలోనే ఉన్నది, నీవే అయి ఉన్నది, నువ్వే సుఖ స్వరూపము, ఆనంద స్వరూపము. ప్రతి జీవుడు కూడా ఆనంద స్వరూపుడు. ఎవ్రీ సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్ అని చెప్పి స్వామి వివేకానంద వారు చెప్పారు. పొటెన్షియల్లీ డివైన్, మనలోనే ఉన్నది ఆనంద స్వరూపం అండి. కానీ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం, దాన్ని మనం మరిచిపోయాం. ఇక్కడ ఇది తెలుసుకోవడానికి ఒక్క చిన్న కథ చెప్తాను. కథ చెప్పి మనం ముందరికి వెళదాం. ఏమిటండి మోక్షం అంటున్నారు, మన స్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోవడం అంటున్నారు, ఏమిటిది అంటే, ఒక రాజుగారు ఉండేవారట. ఆయన ప్రతిరోజు కూడా ఆ కాలంలో రాత్రిపూట నగర సంచారం చేసేవారు. ప్రజలు ఆ రాజ్యం ఎలా నడుస్తోంది, ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకోవడానికి మారువేషంలో నగర సంచారం చేయడానికి వెళ్ళేవారట. అయితే ఒకనాడు ఆయన ఒక భిక్షగాడి వేషం వేసుకుని వెళ్ళారు. ఈ విషయం ఆ రాజ్యంలో మంత్రి గారికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు రాజుగారు ఇలా మారు వేషంలో వెళ్తారు అని. సెక్యూరిటీ ప్రాబ్లం కదా, సో ఎవరికి చెప్పరు కదా. సో ఆయన అలా వెళ్ళాట, భిక్షగాడి వేషం వేసుకుని ఆయన వెళ్ళాట. ఒక చోట ఒక చిన్న ఊర్లో ఊరు పొలిమేరడు అనమాట, రాజధాని పొలిమేరలో ఒక చిన్న పల్లెటూరు. అది అక్కడ ప్రారంభంలో కొంతమంది భిక్షగాళ్ళందరూ కూడా అక్కడ ఓ చెట్టు కింద బాగా తగులు ఆడుకుంటున్నారు. నాకు కావాలంటే నాకు కావాలి లాక్కుని పీక్కుంటున్నారు. ఈయన గబగబా అక్కడికి వెళ్ళాడు, ఏమిటో చూద్దామని. రాజుగారు భిక్షగాడి వేషంలోనే ఉన్నారు కదా. అయితే ఈ తగులాటలో బలంగా ఈయన తలకి ఎవరో గట్టిగా తల మీద కొట్టారు. ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. లేచేటప్పటికి రాజుగారికి స్పృహ తప్పిపోయింది, ఆయనకి స్మృతి పోయింది. అంటే ఎమ్నీషియా అంటారు కదా, మర్చిపోయాడు తానెవరో ఆయన మర్చిపోయాడండి. తాను రాజు భిక్షగాడి వేషంలో ఉన్నాను అన్న సంగతి మర్చిపోయాడు ఆయన.
తాను భిక్షగాడినే అని అనుకున్నాడు. ఎందుకు? భిక్షగాడిలా ఉన్నాడు కదా, ఆ వేషంలో ఉన్నాడు ఆయన. భిక్షగాడినే అని అనుకుంటున్నాడు. అయితే తెల్లారేటప్పటికి మంత్రి గారికి అర్థమైపోయింది, రాజుగారికి ఏదో అయ్యి ఉంటుంది. ఆయన రాలేదు తిరిగి వెనక్కి. మరి ఆయన వెతకడం ప్రారంభం చేశాడు. అమ్మో, రాజుగారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి. ఆయన వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఆయనకి ఒక చెట్టు కింద ఈ భిక్షగాడు ఒక ఆయన కనిపించారు. రాజుగారు భిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యయ్యో మీరేమిటండి ఇలా ఉన్నారు, మీరు ఈ దేశపు రాజుగారండి, మీకు ఈ కర్మం పట్టింది, రండి మనం వెళ్ళిపోదాము అంతఃపురానికి అని పిలుస్తున్నట్ట. ఆయన అంటున్నాడు, నన్ను రాజు అంటావేమిటి, వీడెవడు ఇలా తగులుకున్నాడు నాకు, బాబోయ్ నేను అని చెప్పి పారిపోవడం మొదలెట్టాట. నేను చక్కగా ఏదో భిక్షాటం చేసుకుంటున్నాను, నాకు రూపాయి కాసులు ఏవో వస్తున్నాయి, ఈయనేమిటి నన్ను ఇలా వెంటబడ్డాడు అని చెప్పి పారిపోవడం మొదలు పెట్టాట. నమ్మలేదు రాజుగారు. ఆ మంత్రి గారికి పాపం శత విధాల ప్రయత్నం చేసి, కాదండి మీరే రాజుగారు, మీకు ఇలా దెబ్బ తగిలి ఉంటుంది, ఏదో అయ్యింది, తలకి కట్టు కనబడుతోంది. ఆయనకంతా అర్థమైంది కథ. రాజుగారికి మాత్రం తెలియట్లేదు. ఎంతో మొత్తం మీద ఎంతో శ్రమతో ఆ రాజుగారికి మళ్ళీ స్మృతి తెప్పించి మళ్ళీ తిరిగి అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు ఆ మంత్రి గారు అనమాట. ఇంతకీ కథ అందరం కూడా నవ్వినటువంటి రాజుగారి లాంటి వాళ్ళం. మనం ఏమనుకుంటున్నామంటే, మనకులై ఉన్నా కానీ కూడా నేను కష్ట సుఖాలు అనుభవిస్తున్నానే, నాకు సుఖం కావాలే, అదిగో ఆ ఏసీ ఉంటే నాకు సుఖం కలుగుతుంది, ఉంటే నాకు సుఖం కలుగుతుంది. మనం నిరంతరం ఎక్కడో వెతుకుతున్నాం. దానికి అని అను పడడమే మోక్షం అని మనం కూడా అంతే. మనం ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాము, జన్మిస్తున్నాము, మరణిస్తున్నాము. నేను అనేటటువంటి దాంట్లోంచి బయటపడడమే నేను అని తెలుసు మోక్షము. చాలా సింపుల్ గా చెప్పానండి, దీనికి ఇంకా చాలా ఉన్నది చెప్పినా. ఎందుకంటే నుంచి మనము ఆ బయట ప్రాసెస్ ఉంది కదా, మనము నేను ఇలా బాధలు పడుతూ ఉన్నాను కదా, ఇదంతా బోధిస్తున్నది కాబట్టి భగవద్గీత మోక్ష శాస్త్రము అని అంటారు. దుఃఖం ఎందుకు కలుగుతోంది, సుఖ స్వరూపము ఏమిటి, ఈ శోకం నుంచి ఎలా విముక్తిని పొందాలి, దానికోసం మనం ఏం చేస్తే మనకి కలిగినటువంటి ఈ భ్రమ కానీ ఏదో ఒకటి అది పోతుందో, మన స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతామో, అది అంతా కూడా బోధిస్తున్నది. కాబట్టి భగవద్గీత మోక్ష శాస్త్రం అయిందనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, దేని గురించైనా మనం తెలుసుకునేటప్పుడు చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. మన పిల్లాడు ఉన్నాడు, ఎంటెక్ చేశాడు. మనం ఎవరికైనా పరిచయం చేయాలనుకోండి, మా పిల్లాడు ఎంటెక్ చదివాడండి అని చెప్తామా, లేకపోతే నా పిల్లాడు 10th క్లాస్ పాస్ అయ్యాడండి అని చెప్తామండి మనం? అంటే వారికి ఉన్నటువంటి చాలా లోయెస్ట్ క్వాలిఫికేషన్ చెప్తామా, హైయెస్ట్ క్వాలిఫికేషన్ చెప్తామా? ఎవరి గురించన్నా మనం పరిచయం చేస్తుంటే అందరికీ తెలిసిందే, పెద్ద ఇందులో ఏది హైయెస్ట్ క్వాలిఫికేషన్ చెప్పాలి, అవునా? అలాగే భగవద్గీత గురించి కూడా మనం చెప్పేటప్పుడు పరిచయం చేస్తున్నాం భగవద్గీతని. ఎలా చెప్పాలండి, ఇది మనకి ఇవ్వగలిగేటటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి ఫలితం ఏమిటో అది ముందర చెప్పుకోవాలి, అవునా? చాలా చాలా చిన్న చిన్న ఫలితాలు ఎన్నో ఇవ్వగలదు భగవద్గీత, కానీ 10th క్లాసు ఇంటర్మీడియట్ లాంటివి అనమాట అండి. అత్యంత ఉత్తమమైనటువంటి మహత్తరమైనటువంటి ఫలితము భగవద్గీత ద్వారా మనకి ఏది కలుగుతుందో అది మనం తెలుసుకుని ఉండాలండి. భగవద్గీత మోక్షాన్ని అందిస్తుందండి అని ముందర అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద హైయెస్ట్ నాలెడ్జ్ అన్నమాట. తర్వాత ఇక మిగతావి అన్నీ కూడా ఇస్తుందండి అని తెలుసుకోవాలి. అట్లా కాదనుకోండి, ఎవరైనా 10th పాస్ అయ్యాడండి మా పిల్లాడంటే దాని అర్థం ఇక తర్వాత వాడు ఏమీ పాస్ అవ్వలేదేమో అని అనుకుంటాం మనం. అందుకోసమని ముందర భగవద్గీత యొక్క ముఖ్య ప్రయోజనము మోక్షము అని చెప్పానండి. అది
ఇక మిగతా అన్ని పురుషార్థాలు కూడా 100లో 25 కలిసినట్లుగా ఎంటెక్ అని మనం చెప్పామంటే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని అందులో కలిసి వస్తాయి కదా, అన్ని పాస్ అయినట్టే లెక్క. అలాగే మోక్ష పురుషార్థాన్ని భగవద్గీత మనకి తెలియజేస్తుందండి అంటే దాని అర్థం ఏమిటంటే మిగతావన్నీ కూడా మనకి చెప్తుంది. ఏమిటో చెప్తుందంటే ధర్మంగా ఎలా జీవించాలి, మనము అసలు కర్మలు ఎలా ఆచరించాలి, ఏ పనైనా ఎలా చెయ్యాలి, సుఖ దుఃఖాలలో ఎలా ప్రవర్తించాలి, భక్తి అనేటటువంటిది ఏమిటి, అది ఎలా ఉంటుంది. అలాగే అంతేకాదండి, మనకి బాగా క్లిష్ట సమయాలలో, దుర్బల క్షణాలలో మనం ఎలా ఉండాలి, ఎలా ఆలోచన చెయ్యాలి, ఎలా నిలదొక్కుకోవాలి, ఇట్లా అన్ని రంగాల వారికి కూడా, అన్ని ఆశ్రమాలలో ఉన్న వారికి కూడా, అంటే బ్రహ్మచర్య గృహస్థ ఈ ఈ ఆశ్రమాలంటే ఇవ్వండి, ఏవో వేరే వేరే శృంగేరి ఆశ్రమం అలాంటి ఆశ్రమాలు కాదు సుమా. బ్రహ్మచర్యము మనం ఉన్నటువంటి ద స్టేషన్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్ అనమాట, ఎట్ విచ్ స్టేట్ యు ఆర్, దాన్ని ఆశ్రమం అని అనుకుంటా అని చెప్పొచ్చు అనమాట. ఇట్లా అన్ని రంగాలలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా మనకి ఉత్తేజనాత్మకంగా మనల్ని ఉద్ధరింపజేస్తుంది. ఇంకా కొంచెం మనము ఉత్తమ స్థితికి వెళ్ళడానికి మనకి బోధన అందిస్తుంది భగవద్గీత. అది అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను సుమా, అంటే ఒకటి మోక్షాన్ని మనం ఎలా సాధించాలో చెప్తుంది, మోక్షానికి కావలసినటువంటి అర్హతని కూడా మనకి సంపాదించి పెట్టగలుగుతుంది. రెండూ చేయగలదు భగవద్గీత. ఆ అర్హతలోకే మిగతా అన్ని కలిసి వస్తాయి. ధర్మార్థ కామ పురుషార్థాలు ఇక అన్ని ఇంతవరకు చెప్పుకున్నాం చూసారా, అవన్నీ కలిసి వస్తాయి అన్నమాట. ఇది భగవద్గీత ద్వారా మనం పొందగలిగేటటువంటి పరమ ప్రయోజనం అండి. అది ఇదొక్కటే కాదు, ఇవన్నీ తెలుసుకోవడం ఒకెత్తు. ఇప్పుడు ఎవరన్నా చెప్తూ ఉంటే భగవద్గీత కర్మ ఇలా చెయ్యాలి అని చెప్తుంది, అదంతా సరే, అదందరూ మనం అందరం కూడా ఇది పర్వాలేదండి ఇదంతా థియరిటికల్ గా ఉంది అని అనుకుంటారండి. అది ఏదన్నా ఒకటి చెప్తోంది అంటే, ఏదైనా ఒక శాస్త్రం గాని ఒక గ్రంథం గాని ఇదంతా థియరీ తెలుసుకుంటే చాలు అని అనుకుంటాం. అంతేకాదు అది ఆచరణలో ఎలా పెట్టాలో కూడా మనకి భగవద్గీత నేర్పుతుందండి. కేవలము వినడం కాదు, దీన్ని ఎలా ఆచరించాలో కూడా మనకి భగవద్గీత చెప్తుందన్నమాట. ఈ భగవద్గీత బోధని గనక మనము సిన్సియర్ గా చక్కగా మనము దాన్ని అధ్యయనం చేసి మనం దాని ప్రకారంగా జీవనంలో మనం ఆచరణలో పెట్టగలిగితే మనల్ని అన్ని పురుషార్థాలు కూడా, ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలన్నీ కూడా మనకి ఇచ్చి మనల్ని తరింప చేయగలదు ఈ భగవద్గీత అన్నమాట. అది దీని గురించే చెప్తూ ఏమన్నారంటే, యస్మాత్ ధర్మమయీ గీత సర్వజ్ఞాన ప్రయోజిక సర్వశాస్త్రమయీ గీత తస్మాత్ గీత విశిష్యతే అని అన్నారు. అంటే ఈ గీత ధర్మమయము అని అన్నారు. సర్వజ్ఞానము కలుగుతుంది గీత వలన, సర్వజ్ఞాన ప్రయోజిక అని. అంటే సర్వజ్ఞానం అంటే ఏమిటండి, నాకు ఇప్పుడు రేపొద్దున్న ఏఐ ఏంటో అర్థమవుతుందా అండి గీత చదవడం వలన, లేకపోతే కెమిస్ట్రీ తెలుస్తుందా అండి, అన్ని జ్ఞానాలు కలుగుతాయి గీతలో అని అన్నారంటే అట్లా కాదండి. దేనిని గురించి తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్లు అవుతుందో అటువంటి జ్ఞానాన్ని సర్వజ్ఞానము అని అనొచ్చు అనమాట. ఈ వివరాలన్నీ మనం తర్వాత చెప్పుకుందాం, ఊరికనే మీకు మాటకి చెప్తున్నానంతే. కాబట్టి సర్వ జ్ఞానాన్ని మనకి అందివ్వగలిగేది ఈ భగవద్గీత. సర్వశాస్త్రమయీ గీత, సమస్త శాస్త్రములు కూడా ఈ గీతలో ఇమిడి ఉన్నాయన్నమాట. అందుకే గీత ఎంతో విశిష్టమైనది అని చెప్పారు మనకి. ఇది ఇంతవరకు మనం గీత గురించి, మనం సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాంగ్మయాన్ని గురించి చెప్పుకున్నాము. శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు, అందులో భగవద్గీత యొక్క స్థానము. ఒక్క భగవద్గీతే మనల్ని అన్ని సమస్త వాంగ్మయము చదివినటువంటి ఫలితాన్ని భగవద్గీత ఒక్కటే మనకి అందివ్వగలదు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత భగవద్గీత వలన కలిగేటటువంటి పరమ ప్రయోజనం ఏమిటో చూసుకున్నామండి. మోక్ష పురుషార్థం, సమస్త పురుషార్థాలు మనకి అందివ్వగలదు ఈ భగవద్గీత. అది అయితే ఇంకా కొన్ని వివరాలు చెప్పుకుందాం భగవద్గీత గురించి. ఆ సమయం కొంచెం చివరికి వస్తోంది, అయినా ఇంకొక 2-3 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. భగవద్గీత అధ్యయనం చేస్తున్న వారు 2 ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోవాలి అని చెప్తారండి పెద్దలు. అది ఏమిటి అంటే, ఇంతవరకు మనం చెప్పుకున్నది ఒకటి, ఎందుకు చదువుతున్నాను భగవద్గీత అనేటటువంటిది మనకి ఒక క్లారిటీ ఉండాలండి మైండ్ లో.
అఫ్ కోర్స్ మనకి చాలా చాలా ప్రయోజనాలు, ఇతర ప్రయోజనాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మెమరైజ్ చేసుకోవడానికి ఆ పదాలు అర్థాలు తెలిస్తే నాకు ఉపయోగపడుతుందండి. ఇట్లా చాలా ప్రయోజనాలు ఉండొచ్చు. కానీ మనం ఎందుకు అధ్యయనం చేస్తున్నాము అనేటటువంటిది ముఖ్య ప్రయోజనము గుర్తుపెట్టుకోవాలండి. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. ఇదిగో ఇప్పుడే చెప్పుకున్నాము కదా, మోక్ష పురుషార్థాన్ని మనకి అందింపజేస్తుంది భగవద్గీత. అది గుర్తుపెట్టుకోవాలి. అది అంటే దుఃఖ నివృత్తి, సుఖ ప్రాప్తి, ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఇది మనకి భగవద్గీత నేను అందుకు చదువుతున్నానండి అని మనం అనుకోవాలి. ఇక రెండవది, ఎవరు ఉపదేశిస్తున్నారు భగవద్గీత అంటే, స్వామీజీ వారు ఏం చెప్పారంటే, సాక్షాత్తు భగవానుడే బోధించినది కాబట్టి చులకన భావనతోనో తప్పులు ఎన్నే రీతిలోనూ ఈ భగవద్గీతని ఎప్పుడూ అధ్యయనం చెయ్యొద్దు అని చెప్తారండి. ఆయన ఏమన్నారంటే చక్కటి మాట, ఒక ఉదాహరణ చెప్పారు. వంట వండిన వారికి ప్రశంసలు వడ్డించిన వారికి రావు కదండి. అంటే ఏంటంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు వండినటువంటి వంట లాంటిది భగవద్గీత అండి. అది మర్చిపోకూడదు మనం. ఏ కాలంలో ఎవరు చెప్తున్నా గానీ కూడా వాళ్ళందరూ వడ్డిస్తున్న లాంటి వాళ్ళతో సమానం. వడ్డించిన వాడికి కాదు ప్రశంస, ఎవరికి ఆ ఎవరిది ఆ వంటో వారికి ఇవ్వాలి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ సంబంధించినటువంటి బోధ ఇది. ఎవరు చెప్తున్నారు, చెప్పే వారిలో దోషాలు ఉండొచ్చు, వడ్డించేవారు ఒక రెండు ఐటమ్స్ ఇటు అటుగా వడ్డించొచ్చు, వడ్డించడం మానొచ్చు. అంత మాత్రం చేత వంటే దోషభూయిష్టము అని అనుకోకూడదు. సేమ్ అలాగే భగవద్గీత చెప్పేటటువంటి వారిలో ఏదన్నా దోషాలు ఉండొచ్చు, వారి యొక్క బుద్ధిని బట్టి వారు కొన్ని అవకతవకలు ఏమన్నా చెప్పే ఇది ఉంటుందేమో, కానీ చెప్పినటువంటి విషయం మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని చెప్పారు, అందులో ఎటువంటి దోషములు ఉండడానికి అవకాశము లేదు అని చెప్పి మనము నమ్మకంగా వినాలండి. ఏదైనా మనకి అర్థం కాలేదనుకోండి భగవద్గీతలో విషయం, ఇదేమిటండి ఏదో పరస్పరం విరుద్ధంగా కనబడుతున్నాయి, కాంట్రడిక్టరీగా ఉన్నాయండి ఈ మాటలు అని మనకి ఎప్పుడైనా అనిపించినా కానీ కూడా మన ఆలోచన ఎలా ఉండాలి అంటే, నాకు బోధపడట్లేదు ఇది, అంతేగాని పరమాత్మ అలా కన్ఫ్యూజన్ గా మాట్లాడారండి అని అనుకోకూడదండి. అది అంటే యాటిట్యూడ్ సెట్ చేసుకోవాలి. భగవద్గీత వినేటప్పుడు సరైనటువంటి ఆ మెంటల్ యాటిట్యూడ్ ఉండాలండి. ఆ వినయ విధేయత భక్తి భావాలు మనకి ఉండాలి, గౌరవం ఉండాలి. సాక్షాత్తు భగవానుడు చెప్పినది అనేటటువంటి భావన ఎప్పుడు మనం మనసులోంచి మర్చిపోకూడదు. భగవద్గీత మనం చదువుతున్నప్పుడు చాలా మంది ఎలా వింటారంటే జడ్జిలా వింటారండి. ఏదైనా ఎవరన్నా మన యూట్యూబ్ లో కానీ పుస్తకాలు చదువుతున్నప్పుడు కూడా అంతే, ఎవరు రాసిన వారికి ఏ పాటి జ్ఞానం ఉందిలే అన్నట్లుగా వింటూ ఉంటాం, తెలుసుకుందాంలే అన్నట్టుగా. అట్లా ఎప్పుడూ అధ్యయనం చేయకూడదు భగవద్గీతని. అది ఆ అసలు ఎప్పుడైనా ఈ భగవద్గీతే కాదు, ఏదైనా కానీ కూడా మనము క్రిటికల్ గా ఏదన్నా అంటే వారిలో ఏవో తప్పులు ఉంటూ ఉంటాయి ఏదోలే అన్నట్లుగా వింటున్నాం అనుకోండి, అంత ప్రయోజనం కలగదండి. ఎప్పుడు కూడా చాలా శ్రద్ధతో అక్కడ మనసు పెట్టి కనుక మనం ఏది తెలుసుకున్నా దాని నుంచి మనకి ఏదో ఒకటి ప్రయోజనం ఉంటుందన్నమాట. అలా భగవద్గీతని మనం అధ్యయనం చెయ్యాలి అని చెప్తారనమాట. అది ఇక ఇవాళ మనము భగవద్గీత గురించి చెప్పుకున్నటువంటి కొన్ని విషయాలు. ఇక తర్వాత మనం నెక్స్ట్ ఏం చెప్పుకుందామంటే, భగవద్గీత గురించి ఎన్నో ఈ అర్థాలు ఇప్పుడే చెప్పాను కదా, సాక్షాత్తు భగవానుడు చెప్పినటువంటి బోధ కాబట్టి ఇందులో ఎంతో గహనమైనటువంటి అర్థాలు ఉంటాయండి. అంటే సముద్రం లాగా అన్నమాట. సముద్రం లోతుకి వెళుతున్న కొద్దీ మనకి ఇంకా ఇంకా ఏవో అక్కడ పొందవలసినటువంటివి వజ్రాలు అలాంటివి దొరుకుతూ ఉంటాయి అంటారు, అవునా? అంటే లోతుకు దిగుతున్న కొద్దీ మనకి ఇంకా ఏదో ప్రయోజనకరమైనటువంటిది లభిస్తూ ఉంటుంది. భగవద్గీత అలాంటిదండి. మనము ప్రతి పదానికి ప్రతి మాటకి ఎంతో అర్థాలు, ఎన్నో రకాలుగా మనం అర్థాలు చెప్పుకోవచ్చు. ఇటువంటి విభిన్నమైనటువంటి ఇంత గంభీరమైనటువంటి ఈ అర్థాలని నిర్ణయించడానికి గాను ఎంతో మంది ప్రయత్నం చేశారు. ఇప్పటికే 5,000 సంవత్సరాల క్రితం వచ్చింది అని చెప్పుకున్నాము కాబట్టి అప్పటి నుంచి ఎంతో మంది దీని గురించినటువంటి వ్యాఖ్యానం చేశారనమాట. ఎక్స్ప్లెనేషన్ అంటారు వ్యాఖ్యానం, తాత్పర్యాన్ని వివరించడానికి. ఈ తాత్పర్యం అంటే ఒక మాట చెప్తాను, జస్ట్ మీనింగ్ అని అనుకుంటాం మనం. తాత్పర్యం అంటే ఏమిటంటేనండి, ఒక ఉదాహరణ, లీగల్ డాక్యుమెంట్ ఎప్పుడైనా చూసారా, లేకపోతే ఒక మెడికల్ రిపోర్ట్ అలాంటిదండి తాత్పర్యం. మెడికల్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే ఏవో కొన్ని రాస్తారు, ఏదో చెప్తారు, హీమోగ్లోబిన్ సో అని అంటారు, లేకపోతే ప్లేట్లెట్స్ ఏవో అంటారు,
దాని నుంచి మనకి అర్థం కాదండి. అంటే అది అది కరెక్ట్ గా ఉందా, అది ఏదన్నా తేడాగా ఉందా, మనకి ఏదన్నా రోగం ఉందా, ఆరోగ్యంగానే ఉన్నామా అనేటటువంటి విషయాన్ని మనము ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారణ చేసుకోవాలి. మనకి మనకి పెద్దగా అర్థం కాదు. అఫ్ కోర్స్ ఇప్పుడు చాట్ జీపీటీ ఉందనుకోండి, మామూలుగా చెప్తున్నాను సాధారణంగా, అవునా కదా? తాత్పర్యము అలా ఉంటుందండి. ఏదైనా ఒక శ్లోకానికి తాత్పర్యం చెప్పడం అలా ఉంటుంది. అంటే ఒక మెడికల్ రిపోర్ట్ లా ఉంటుందండి. దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవాలి అంటే మనము ఒక గురువులు చెప్పినటువంటి మనకంటే ముందరనమాట. పూర్వము మహాత్ములు దాన్ని అధ్యయనం చేసి గురువులు చెప్పినటువంటి దాన్ని మనము శ్రవణం చేయాలి, వినాలన్నమాట, తెలుసుకోవాలన్నమాట. అలాగా ఈ తాత్పర్యాలని ఎంతో మంది వివరణ చేసి ఉన్నారు ఇప్పటికీ. వారిలో శంకరాచార్యులు ఎంతో పరస్పర విరుద్ధంగా ఉన్నాయి అర్థాలు అని చెప్పి ఆయన శంకర భగవత్పాదులు దీనికి భాష్యం మనకి అందించారనమాట. మన దత్తపీఠంలో మన స్వామిజీ వారు ఈ శంకర భగవత్పాదులు రచించినటువంటి భాష్యాన్నే అనుసరిస్తూ మనకి ఎన్నో వ్యాఖ్యానాలు ఇచ్చారండి. ఇంతవరకు సంగ్రహంగా ఇచ్చారు, లఘువుగా ఇచ్చారు. అలాగే గీతా ప్రస్తార వ్యాఖ్య రూపంలో ఎంతో దీర్ఘంగా, ఎంత లోతుగా మనం అర్థం చెప్పుకోవచ్చో అంత లోతుగాను మనకి అందించారు. దానినే మనం ప్రామాణికంగా ఈ క్లాసులు నిర్వర్తిస్తున్నాము. కాబట్టి మనము ఒకసారి ఆ భాష్యంలో భగవద్గీత ప్రారంభించేసే ముందర ఉపోద్ఘాతంలో శంకర భగవత్పాదులు ఏం చెప్పారో దానిని మనం కొంచెం వివరించుకుందాం ఈ నెక్స్ట్ క్లాస్ లో. అది అయ్యాక మహాభారత కథ కొంచెము ఈ మనకి మొదటి అధ్యాయం ప్రారంభించే ముందర కొంచెం కథాపరంగా కొంచెం వివరణ చేస్తాను. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామండి. ఇవాల్టి క్లాస్ లో మనము భగవద్గీత యొక్క విశిష్టత, అలాగే మానవ జన్మ యొక్క విశిష్టతతో పాటు మనం పురుషార్థాలని కూడా వివరించుకున్నాము. ఈ భగవద్గీత మనకి ఈ పరమ పురుషార్థాలు, ఈ 4 పురుషార్థాలని అందిస్తుంది అని చెప్పి మనం ఇవాళ తెలుసుకున్నాము. అక్కడతో ఇవాళ క్లాస్ నేను ఆపుతున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో ఇంకొన్ని వివరాలు చెప్పుకుందాము. ఈ క్లాసు రేపు ఉంటుంది క్లాసు. ఆ తర్వాత మళ్ళీ వారం నుంచి నేను మీకు చెప్తానండి. అంటే మెసేజ్ పెడుతూ ఉంటారు గ్రూప్ లో ఎప్పుడు ఉంటుందని. వారానికి 3 రోజులు ఉండొచ్చు, సోమ బుధ శుక్రవారాలలో. ఆ క్లాసు ఏ రోజు ఉంటుందో మెసేజ్ పెడతారు. అది చూసుకుని రాత్రి 9 to 10 గంటలు ఉంటుంది. ఆ సమయం